హీరోయిన్లే 20 ఏళ్లకే ఈ ఇద్దరికి మంచి ఇమేజ్ వచ్చింది. కెరియర్ మొదట్లో వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఇద్దరు హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. సర్వైవ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నారు. కానీ సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ షో చేస్తూనే ఉంటారు. మరి ఎవరా ఇద్దరు బ్యూటీస్? శ్రీలీల, కృతి శెట్టి మన ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేర్లు. 20 ఏళ్లు కూడా నిండకుండానే ఇండస్ట్రీకొచ్చి తక్కువ టైంలోనే స్టార్స్ అయిపోయారు ఇద్దరు బ్యూటీస్. కానీ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్నారు. శ్రీలీల కాస్త బెటర్ గానీ కృతి శెట్టి కెరియర్ కు తెలుగులో ఫుల్ స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది. సినిమాలు చేసినా చేయకపోయినా, అవకాశాలొచ్చినా రాకపోయినా గ్లామర్ షోలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు శ్రీలీల, కృతి శెట్టి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇటు శ్రీలీల, అటు కృతి ఇద్దరూ తమ గ్లామర్తో హీటు పుట్టిస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ వయ్యారిలో బాగా వైరల్ అయిపోతున్నారు. శ్రీలీల ప్రస్తుతం మాస్ జాతరతో పాటు ఉస్తాద్, శివకార్తికేయన్, కార్తికార్యన్ సినిమాలతో బిజీగా ఉంటే, కృతి శెట్టి తమిళంపై ఫోకస్ చేశారు. ఈమెకు తెలుగులో అవకాశాల్లేవు. అందుకే గ్లామర్లో డోస్ పెంచేస్తున్నారు బేబమ్మ. ఈ ఇద్దరు హీరోయిన్ల ఫోటోషూట్స్ సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు షేక్ చేస్తూనే ఉన్నాయి. హీరో కెరియర్ పడిపోయినా సెకండ్ ఛాన్స్ ఉంటుందేమో కానీ హీరోయిన్లకి మాత్రం అంత ఈజీ కాదు. ఒక్కసారి పడితే మళ్ళీ పుంజుకోవడం కష్టం. ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లు 2 ఏళ్లు కనపడకపోతే ఇంకా అంతే. ఇంత పోటీలో కూడా తన లక్ పరీక్షించుకుంటున్నారు ఓ బ్యూటీ. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకీ ఎవరా సీనియర్ హీరోయిన్? ఓ టైంలో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. హీరోయిన్ గా కమిట్ అయిన పూరి జగన్నాథ్ జనగణమనతో పాటు గాంజా శంకర్ సినిమాలు ఆగిపోవడం, కార్తిక్ దండు చైతూ సినిమా నుంచి తప్పించడంతో పూజా కెరియర్ తెలుగులో పూర్తిగా గాడి తప్పింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజ. ఈ మధ్యే తమిళంలో సూర్యతో నటించిన రెట్రో డిజాస్టర్ కావడం పూజకు మరో దెబ్బ. తాను గ్యాప్ తీసుకోలేదని అలా వచ్చిందే అంటున్నారు ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్యే ఓ సినిమా సైన్ చేశారు పూజ. దుల్కర్ సల్మాన్తో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే అనౌన్స్మెంట్ రానుంది. ఇక తమిళంలో చాలా బిజీగా ఉన్నారు పూజ. రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయకన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. వీటితో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. తెలుగులో ఒక్కటంటే ఒకే సినిమా చేతిలో ఉంది. మరో 2 చర్చల దశలో ఉన్నాయి. మరి పూజా ట్రయల్స్ వర్కౌట్ అవుతాయా లేదా చూడాలిగా. ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ కొడితే కెరియర్లో స్పీడ్ పెరుగుతుంది. కానీ ఇప్పుడేంటో మరి ఈ హీరోయిన్ మాత్రం సెన్సేషనల్ హిట్ కొట్టాక కామ్ అయిపోయింది. కారణం తెలియట్లేదు కానీ 300 కోట్ల సినిమా వచ్చాక కూడా ఆమె వైపు చూడట్లేదు స్టార్ హీరోలు. మరి హిట్ కొట్టి సైలెంట్ అయిపోయిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? చూద్దాం పదండి. కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది. మీనాక్షి చౌదరి విషయంలోనూ ఇదే జరిగింది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ రవితేజ ఖిలాడిలో నటించారు. కానీ 2 ఫ్లాప్ అవ్వడంతో ఈమెపై చర్చ జరగలేదు. హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి. ఇక శ్రీలీల జోరు తగ్గుతున్న సమయంలో మీనాక్షి పేరు గట్టిగానే వినిపించింది. అదే సమయంలో వరుసగా గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మొన్నటికి మొన్న సంక్రాంతికొస్తున్నాం లాంటి సినిమాలు పడ్డాయి ఈ అమ్మడి కెరియర్లో. ఈ సినిమాల తర్వాత మీనాక్షి మరింత బిజీ అవుతారేమో అనుకుంటే చేతిలో కేవలం ఒక్క సినిమాతో మాత్రమే ఉందిప్పుడు. గతేడాది మెకానిక్ రాకీ, మట్కా, గోట్ లాంటి డిజాస్టర్స్ లో నటించారు మీనాక్షి. ఈ ప్రభావమే ఈమె కెరియర్ పై ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే సంక్రాంతికొస్తున్నాం సక్సెస్ అయినా మీనాక్షికి అవకాశాలైతే రావట్లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు సినిమాలో మాత్రమే ఈమె నటిస్తున్నారిప్పుడు. అది కూడా శ్రీలీల చేయాల్సిన సినిమా. నవీన్ సినిమా కాకుండా నాగ చైతన్య సినిమా ఆఫర్ కూడా మీనాక్షి చేతుల్లోకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చైతూ సినిమా కూడా వస్తే మీను జాతకం కాస్తైనా మారినట్లే. హిట్ కొట్టి స్లో అవ్వడం కాస్త విచిత్రమే. కానీ కొన్నిసార్లు గ్యాప్ కూడా హెల్ప్ చేస్తుంది. మరి మీనాక్షి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్స్ దారుణంగా పడిపోతున్నాయా? ఆకాశం నుంచి పాతాళానికి వాళ్ళ పారితోషికాలు కింద పడ్డాయా? రీసెంట్ ఫెయిల్యూర్స్ హీరోల మార్కెట్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయా? పరిస్థితి చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది.
ఒకప్పుడు ఇచ్చిన రెమ్యునరేషన్స్ ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలకి అందట్లేదు. ఓసారి ఆ కథేంటో చూద్దాం పదండి. ఒకప్పుడు సినిమాకి 100 కోట్లు కావాలి, 200 కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేసిన బాలీవుడ్ బడా హీరోలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మీ సినిమాలే అన్ని కోట్లు కలెక్ట్ చేయట్లేదు, మీకెందుకివ్వాలి అన్ని కోట్లు అంటూ రివర్స్ అవుతున్నారు మేకర్స్. అందుకే రేటులో రిబేట్ ఇవ్వక తప్పట్లేదు వాళ్లకు. హృతిక్ రోషన్ అయితే తన రెమ్యూనరేషన్ కట్ చేసుకుంటానని ఈ మధ్యే చెప్పారు. గత 2 ఏళ్లలో పఠాన్, జవాన్, యానిమల్, చావా, గదర్ 2 లాంటి అరడజన్ సినిమాలు మినహాయిస్తే మరే సినిమా కూడా విజయం సాధించింది లేదు. బాలీవుడ్ సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. ఆమీర్, సల్మాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్సే రావట్లేదు. అందుకే మునుపట్ల వాళ్లు పారితోషికాలు ఇవ్వలేకపోతున్నారు. సికిందర్ డిజాస్టర్ కావడంతో తన పారితోషికంలో మరింత కోత పెట్టుకున్నారు సల్మాన్. నెక్స్ట్ సినిమాకు సగం పారితోషికమే తీసుకుంటున్నారు. అలాగే లాల్ సింగ్ చెడ్డా తర్వాత అమీర్ రెమ్యూనరేషన్ పడిపోయింది. సితారే జమీన్ పర్ కలెక్షన్స్ అన్నీ బయ్యర్లకే ఇచ్చేశారు అమీర్. నెక్స్ట్ సినిమా పారితోషికంలోనూ కోత విధించుకుంటున్నారు. ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి హృతిక్ రోషన్ కూడా అడగకుండానే రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు. ఒకప్పుడు 130 కోట్లు తీసుకున్న అక్షయ్ ప్రస్తుతం 50 కోట్ల స్థాయిలోనే ఉన్నారు. అందర్లో షారుఖ్ ఒక్కడే కాస్త సేఫ్ జోన్లో ఉన్నారు. అయితే ఒక్క హిట్ పడితే మళ్లీ వీళ్ల పారితోషికం ఆకాశానికి చేరిపోతుంది. కాకపోతే ఆ హిట్ కోసమే వేచి చూస్తున్నారంతా. 12 ఏళ్లుగా ఆ సీక్వెల్ గురించి చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు మేకర్స్ మాట్లాడింది లేదు. ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా పేరున్న పుష్కర కాలంగా ఆ సీక్వెల్ వైపు వెళ్లట్లేదు దర్శక నిర్మాతలు. కానీ సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది ఆ సినిమా. నేడో రేపో ఆ సీక్వెల్ వస్తుందంటున్నారు. పైగా ఆ నిర్మాణ సంస్థ కూడా జోరు పెంచేసింది. అంతగా ఊరిస్తున్న ఆ ఫ్రాంచైజీ ఏంటి? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ధూమ్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 2004లో ధూమ్ తో మొదలైన ఈ యాక్షన్ డ్రామా 2013లో ధూమ్ 3 వరకు కొనసాగింది. ఫస్ట్ పార్ట్ లో జాన్ అబ్రహం, పార్ట్ 2లో హృతిక్ రోషన్, పార్ట్ 3లో ఆమీర్ ఖాన్ దొంగలుగా నటించారు. ఇప్పుడు ధూమ్ 4 గురించి చర్చ మొదలైంది. దీని ప్రీ ప్రొడక్షన్ షురూ అయింది. యష్ రాజ్ ఫిల్మ్స్ లో అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీ ధూమ్. 2013లో ఆమీర్ ఖాన్ హీరోగా విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ధూమ్ 3 తర్వాత మరో సీక్వెల్ రాలేదు. సాహో విడుదలైన కొత్తలో ప్రభాస్తో ధూమ్ 4 చేస్తారనే టాక్ వచ్చింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత అసలు ఈ సినిమా టాపికే రాలేదు. ఇప్పుడు వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ధూమ్ 4 చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బ్రహ్మాస్త్ర తర్వాత వార్ 2తో బిజీ అయ్యారు అయాన్ ముఖర్జీ. ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది. దీని తర్వాత బ్రహ్మాస్త్ర 2 ఉంటుందనుకుంటే సీన్ లోకి సడన్ గా ధూమ్ 4 వచ్చింది. రణబీర్ కపూర్ దొంగగా నటించనున్నట్టు తెలుస్తోంది. వార్ 2 విడుదల తర్వాత ధూమ్ 4 పై మరిన్ని అప్డేట్స్ ఇస్తామంటున్నారు మేకర్స్. ధూమ్ 4 కోసం కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలని యష్ రాజ్ ఫిల్మ్స్ భావించిన యానిమల్ తో రణబీర్ కపూర్ ఫామ్ లోకి రావడం, సయారాతో తమ బ్యానర్లోనూ బ్లాక్ బస్టర్ రావడం, వార్ 2 పై అంచనాలు భారీగా ఉండడంతో ఈ ఊపులోనే ధూమ్ 4ను ట్రెండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇదే సరైన సమయంగా వాళ్లు భావిస్తున్నారు. మొత్తానికి పుష్కర కాలం తర్వాత ధూమ్ ఫ్రాంచైజీలో కదలికొచ్చింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో రేపటి సైన్మాలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.